హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గర్భగడ్డి ఇలా మనం చక్కగా మన పెరట్లో 9 రకాలు లేదా 21 లేదా 12 పత్తి పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఏం దొరికితే అది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మన పెరట్లో ఉన్నాయి చక్కగా. నేనైతే 11 రకాలు వచ్చాయి. నిమ్మ, జామి, నేరేడు, మారేడు ఇవన్నీ కూడా నేను, అలాగే మామిడి కూడా జాపత్రి, ఇలాగా లోపల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కొరకు పత్తి అయితే కట్ చేసుకుని వినాయక పూజ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము. అలాగే మరి ఇవన్నీ కట్ చేసుకుందాము. అరటి చెట్లు కూడా ఉన్నాయి. వల్ల నైవేద్యం పెట్టడానికి కూడా మనం చక్కగా అరిటాకులు కట్ చేసుకోవచ్చు. మామిడి తోరణాలకి కూడా చక్కగా మన ఇంట్లో మామిడి చెట్టు ఉంది, కట్ చేసుకొని నాకు వినాయకుడికి అలంకరించుకోవచ్చు. మామిడి తోరణాలు పెట్టుకోవచ్చు. అలాగే నైవేద్యాలకి మనం జాక్ ఫ్రూట్ ఆకులు ఉన్నాయి. ఇవి కూడా మన ఇస్తరాకుల కింద కట్ చేసుకొని, చాలామంది అన్నాలు తింటారు కానీ, అలాగే ఫ్రెష్గా మనకి ఆకు కావాలి అనుకుంటే దొరకనప్పుడు దీంతో మనం ఒక వినాయక నైవేద్యానికి రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కట్ చేస్తాను ఇవన్నీ. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా మనం పెరట్లో ఉన్నాయి మొత్తం అన్నీ. మనం ఆకులు, కొన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసాము. ఇలా పత్తి ఇంట్లో రెడీ చేసుకున్నాం మనమైతే. మీరు బయట నుంచి తెచ్చుకుంటే చక్కగా కడిగేసి సాల్ట్ వాటర్లో పెట్టుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం పాలవేలు కట్టుకునేటప్పుడు ఫ్రూట్స్ నీటిలో శుభ్రం కడిగేసి పసుపు కుంకుమ రాసి, తాళ్ళు కూడా నీట్గా కడిగేసి పసుపు కుంకుమ పాలవేలకి ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్టి మనం పాలవేలకి వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా మనం చక్కగా వినాయకుడిని ఇలా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు మనం పాలవేలకు కూడా రెడీ చేసుకుందాము. వినాయకుడిని బియ్యం వేసి వినాయకుడిని కూర్చోబెట్టి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికి వేసి చక్కగా మనం మళ్ళీ గౌరమ్మని బొట్లు పెట్టి బెల్లం పెట్టాలి. నమః శివాయ, ఓం గణపతాయ నమః శివాయ.
అందరికీ కూడా ఓం లంబోధ ఓం ఘనానాథ ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గజనాథాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం పార్వతీపుత్రాయ నమః. ఓం ఉమామహేశ్వరాయ నమః. ఓం వక్రాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం సురసేవితాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. పపూజామి మండియా మడిమోద. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ యూట్యూబ్ ప్రేక్షకులకి, ఫ్రెండ్స్కి, శ్రేయాభిలాషస్కి అందరికీ కూడా మన వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.